ఈనాటి పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖలో కేంద్ర జలశక్తి అభియాన్ బృందం పర్యటన, జాతీయ తల్లిపాల వారోత్సవాలు, గోదావరి వరద ప్రాంతాల్లో మంత్రుల పర్యటన, జిల్లా నూతన ఎస్పీ నియామకం తదితర అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం ఇలపకుర్తి సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. పశ్చిమ గోదావరి జిల్లాలో జలశక్తి అభియాన్ పనులను డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, ఫార్మర్ వెల్ఫేర్ డైరెక్టర్ జితేంద్ర సింగ్ నాయకత్వంలోని కేంద్ర బృందం 3 రోజుల పాటు పరిశీలించింది. ముందుగా భీమవరంలో జిల్లా కలెక్టర్ నాగరాణితో జలశక్తి అభియాన్ పనులను సమీక్షించింది. అనంతరం మొగల్తూరు, నరసాపురం, తాడేపల్లిగూడెం మండలాల్లోని రోడ్ల పక్కన నాటిన మొక్కలను బృందం పరిశీలించింది. జల సంరక్షణకు అమృత సరోవర్ పనులను పరిశీలించి ఉపాధి కూలీలు, మహిళా సంఘాల ప్రతినిధులతో బృందం సమావేశం నిర్వహించింది. గిరిజన నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే బాధ్యతను ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఏకలవ్య జయంతి సందర్భంగా పాలకొల్లులోని ఏకలవ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ, మైదాన పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనులకు కుల వృత్తులు కనుమరుగవుతున్నందువల్ల ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. గోదావరి వరద ప్రాంతాల్లో పశుగ్రాస కోసం ఉచితంగా రైతులకు పశువుల దానాను యలమంచిలి మండలం అబ్బిరేజుపాలెంలో రైతులకు మంత్రి రామానాయుడు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వెంగడపాలెం, యలమంచిలంక, బాడవ, వైవి లంక గ్రామాల్లోని 734 మంది రైతులకు 9 లక్షల రూపాయల విలువైన 61 టన్నుల దానా అందజేస్తున్నామన్నారు. అనంతరం వర్షాలు, వరదల కారణంగా నారుమళ్లు దెబ్బతిన్న రైతులకు పాలకొల్లు మండలం ఆగరులో 80% రాయితీతో వరి విత్తనాలను పంపిణీ చేశారు. పాలకొల్లు మండలంలో 231 మంది రైతులకు 500 ఎకరాల్లో నారుమళ్లు పోసుకునేందుకు 151 క్వింటాళ్ల వరి వంగడాలను 1,13,000 రూపాయలకు ఇస్తున్నామన్నారు. రైతులకు గత ప్రభుత్వం చెల్లించాల్సిన 1,600 కోట్ల రూపాయల బకాయిల్లో 1,000 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. అధిక వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. ఎర్రకాలువ ముంపు ప్రాంతాలైన తణుకు, అత్తిలి మండలాల్లోని దువ్వ, ఎస్ ఇల్లిందలపర్రు, వరదరాజపురం, నరసింహపురం, వరిగేడు గ్రామాల్లో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, వంగలపూడి అనితలు పర్యటించారు. అనంతరం తణుకులో అధికారులతో సమీక్షించారు. ఎర్రకాలువ ముంపు నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు రాజశేఖర్ తెలిపారు. ఎర్రకాలువ వరదల కారణంగా దెబ్బతిన్న నందమూరు, ఆరుగొలను, జగన్నాథపురం, నవాబుపాలెం, అప్పారపేట గ్రామాల్లో వరి పొలాలను రాజశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వరదలు, వర్షాల కారణంగా ముంపుకు గురవుతున్న ప్రాంతాల్లో రైతులు తక్కువ కాలం పరిమితి గల వరి వంగడాలను సాగు చేయాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్గా అద్నాం నయీం అస్మి జూలై 18వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ, గల్ఫ్ బాధితులకు అండగా ఉంటామని, నకిలీ ఏజెంట్లపై చర్యలు తీసుకుంటామన్నారు. తల్లిపాలతోటే తల్లి బిడ్డకు రక్షణ అని, తల్లిపాలను మించిన ఔషధం లేదని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. జాతీయ తల్లిపాల వారోత్సవాలను భీమవరం ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ ప్రారంభించి మాట్లాడుతూ, పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లి పాలిస్తే బిడ్డ, తల్లి ఆరోగ్యంగా ఉంటారన్నారు. అమృతంలా పనిచేసే తల్లిపాలను కనీసం బిడ్డకు 6 నెలల పాటు ఇవ్వాలన్నారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి జిల్లాలో 383 చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. భీమవరంలో అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 409 గ్రామ పంచాయతీలకు గాను 383 గ్రామాల్లో చెత్త నుండి సంపద సృష్టించే షెడ్లు ఉన్నాయని, వీటిలో 166 మాత్రం వినియోగంలో ఉన్నాయన్నారు. మిగిలిన షెడ్లను సెప్టెంబర్ 30వ తేదీ నాటికి వినియోగంలోకి తేవాలన్నారు. 5 మున్సిపాలిటీల్లో ప్రతిరోజు 300 మెట్రిక్ టన్నుల చెత్త వస్తోందని, రోడ్ల పక్కన చెత్తల కుప్పలు ఎక్కడ కనిపించకూడదన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన నుంచి వచ్చిన 1,50,158 దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలన్నారు. విద్యుత్ ఆదాకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు. భీమవరంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకానికి సంబంధించిన గోడ పత్రిక, కరపత్రాలను విడుదల చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, భారంగా మారుతున్న విద్యుత్ బిల్లు సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని తాజా విశేషాలతో సెప్టెంబర్లో మళ్ళీ కలుసుకుందాం.